యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వీకులుగా దేవునికి స్తోత్రాలు చెప్పే గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ రోజున దేవుడి వాక్యాన్ని మనం వినబోతున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21:2 వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21:2 వచనంలోని న్యాయాధిపతులు 21:2 వచనంలోని ప్రజలు బేతేలునకు దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయెను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా బహుగా ఏడ్చిరి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ప్రజలందరూ కూడా బేతేలుకు వచ్చి ఎంతవరకు కూర్చున్నారంట? ఎంతవరకు కూర్చున్నారు? సాయంకాలం వరకు కూర్చున్నారంట. హల్లెలూయా. సాయంకాలం వరకు కూర్చున్నారంట. దేవుడు ప్రియులారా, దేవుడు మందిరం అంటే దేవుడి మందిరం అంటే దేవుడు నివసించే స్థలముగా చాలా మంది గుర్తించట్లేదు. దేవుడి మందిరం అంటే దేవుడి స్థలముగా గుర్తించట్లేదు. దేవుడు స్థలం అంటే ఎంతో మంది చిరాగ్గా, దేవుడి స్థలం అంటే ఎంతో బోరింగ్గా, దేవుడి స్థలం అంటే ఏదో పోగొట్టుకున్న వారుగా చాలా మంది దేవుడి మందిరంలో కూర్చున్నట్టుగా చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడి మందిరంకి వచ్చేసరికి నిద్ర రావడము, దేవుడి మందిరంకి వచ్చేసరికి అవసరం రావడము, దేవుడి మందిరంకి వచ్చేసరికి ఎంతో బాధపడుతున్నట్టుగా మనకు కనబడుతుంటది కొందరు ముఖాలు చూస్తుంటే. హల్లెలూయా. సాయంకాలం వరకు అంటే కూర్చున్నారంటే ఇంకా సమయాన్ని చూడకుండా ఇంకా కూర్చున్నారు దేవుడి మందిరంలోనే. దేవుని సన్నిధిలో ఇంకా సమయాన్ని చూడకుండా, ఇంత సమయాన్ని పెట్టుకోకుండా దేవుడి మందిరంలో కూర్చున్నారు. దేవుడి పిల్లరా, ఈ రోజుల్లో అయితే ఉదయం 5 గంటలకు ప్రేయర్ ఉంటుంది, తర్వాత 9 గంటలకు ప్రేయర్ ఉంటుంది, తర్వాత 12 గంటలకు ప్రేయర్ ఉంటుంది. ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఈవినింగ్ సర్వీస్ కూడా 4 గంటలకి, కొంతమంది నైట్ సర్వీస్ కూడా ఉంటాయి. ఇలాగా ఒక ఆదివారం అంతా ప్రేయర్లు అవుతూనే ఉంటాయి కొన్ని సంఘాల్లోనే. హల్లెలూయా. ఇదంతా ఎవరంటే ఆ సమయానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఈ సమయానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఈ సమయానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, డ్యూటీ చేసుకుని రాత్రిపూట వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అటువంటి వారికి దేవుడి సందులో కూర్చున్నానికి సమయాన్ని పెట్టాలని కొంతమంది నిర్ణయము సంఘాల్లో చేర్చుకున్నారు. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఈ రోజున కొంతమంది చూస్తుంటే నేను ఏ సమయానికి రాగలను అని నిర్ణయం కూడా తీసుకోలేక సంఘానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. సమయానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే నాకు దేవుడితో గడిపే సమయము ఒక టైం పెట్టుకోవడం కూడా చాలా మందికి అలవాటు లేకపోతుంది ఈ రోజు. హల్లెలూయా. ఇంత సమయాన్ని పెట్టిన తర్వాత కూడా సమయానికి రాకపోవడము, లేకపోతే అందరూ కూర్చొని ఈ సమయాన్ని పెట్టుకొని అందరం గ్యాదర్ అవుతాము, అందరూ సమకూర్చబడతాం అనుకుంటే దానికి ఏకీపించే వాళ్ళు కూడా చాలా మంది తక్కువైపోయారు. హల్లెలూయా. దానికి కూడా ఏకీపించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అంటే ఈరోజు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే సంఘంలోని దేవుడు సంఘం యొక్క సమయాన్ని కూడా వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. సేవకుడు నిర్ణయించడము మానేసి విశ్వాసి ఏ టైంకి వస్తుందో ఆ టైమే నిర్ణయించడము జరుగుతుందండి ఈ రోజుల్లోని. హల్లెలూయా. నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఆరాధన ప్రారంభించబడాలి, ఎప్పుడు వస్తే అప్పుడు జరగాలి. నేను ఎప్పుడు వస్తే ఆరాధన అయిపోయినా పర్లేదు, వాక్యం అయిపోయినా పర్లేదు, నా టైం అదే అని చాలా మంది ఆలోచన చేస్తున్నారండి. హల్లెలూయా. కాబట్టి వీళ్ళరా, దేవుడి మందిరం ఈ రోజున ఆ విధంగా వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. దేవుడి మందిరం సమయాలు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా మార్చవద్దు. సంఘంలో ఉన్న వారే పెద్దలు ఏం చేస్తారో, సేవకులు ఈ సమయం అని పెడతారు. ఈ సమయం అని పెడతారు. నీకు ఏ సమయం కుదురుతుందో ఆ టైంకి వచ్చి నువ్వు దేవుడి మందిరంలోని ఆరాధించడానికి అవకాశము దొరుకుతుంది. కాబట్టి పిల్లరా,
ఎందుకంటే సాయంకాలం వరకు దేవుని మందిరంలో కూర్చున్నారు. ఏ మందిరంలో కూర్చున్నారు? వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎక్కడో కూర్చోవచ్చు కదా అని ఆలోచన చేస్తే ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి మందిరంలో కూర్చుంటేనే పని అవుతుంది అనే ఆలోచన వాళ్ళకి అందరూ కూడా వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఎలా కూర్చోవాలి? ఆసక్తి పరులే కూర్చోవాలి. దేవుడు ఎంతో వినయము కలిగిన వారుగా కూర్చోవాలి. దేవుడు కార్యాలు పొందుకున్నటకు ఎంతో దీన మనసు గలవారే కూర్చోవాలి. దేవుడి మీద నమ్మకం గలవారుగా కూర్చునే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఏదో కూర్చున్నాము, నాకే ఏదైనా చిన్న స్థలం దొరికింది, కూర్చోడానికి కుర్చీ దొరికింది అని అని ఆ మనస్తత్వం గలవారుగా ఉండకూడదండి. హల్లెలూయా, ఉండకూడదు. కనుక ప్రియులారా, దేవుడి మందిరంలో, దేవుడి సంఘంలో కూర్చునే వ్యక్తులుగా నీవు ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారండి, దేవుడి మందిరం బయట కూర్చుంటారు. కొంతమంది ఏం కూర్చుంటారు? దేవుడు బయట కూర్చుంటారు. కొన్ని సంఘాల్లో అయితే గేట్లు వేసేస్తారు. కొన్ని సంఘాల్లో గేట్లు వేసేస్తారు, తలుపులు వేస్తారు, వాలంటీర్లు తలుపులు వేసేస్తారు. అంటే ఈ టైంకి వచ్చేసరి అందరు కుర్చీలు నిండిపోవాలి. ప్రార్థన స్టార్ట్ అవ్వకముందే కుర్చీలన్నీ కూడా నిండిపోవాలనే మనస్తత్వము కొంతమంది విశ్వాసం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంది. ప్రార్థన మైకట్టుకోకముందే జనం వచ్చి అందరూ కూర్చుని పోతారు. ప్రార్థన స్టార్ట్ చేసినంత మాత్రం ఇంకా కుర్చీలన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. పైన బాల్కన్లో ముందున అంతా కూడా నింపడిపోతుంటాయి. ఇంకా తర్వాత ఇంకా కింద ఎవరైనా వస్తున్నారంటే ఎవరు కూడా ఇంకా రాకుండా ఉంటారు. ఇంకెవరు రారు. ఇంకా నెక్స్ట్ వచ్చేది అంటే సెకండ్ సర్వీస్కే. లేదు ఇంకా టైం ఉంది, ఇక్కడ పాటలు కదా ఉన్నాయంటే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా కింద కూర్చోకపోవడమే. నేను చాలాసార్లు చూసాను సంఘాలని. హల్లెలూయా. ఎందుకంటే ఆ సంఘాన్ని నడిపించే సేవకుడు నిర్ణయించిన క్రమం ఉంది. హల్లెలూయా. అది ఒక ఆత్మీయ నడిపింపు, అదొక విశ్వాసులకు రాసిన క్రమం అది. హల్లెలూయా, క్రమం అది. దేవుడి ప్రియులరా, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీవు సమయాన్ని చూడకుండా దేవుడికే సమయం ఇచ్చే ఎందుకంటే ఇష్టం వచ్చిన సమయం ఇవ్వకూడదు. దేవుడికి ఈ సమయానికి నీవు నీ బలాన్ని, నీ త్యాగాన్ని, నీ ఇష్టాన్ని ఈ సమయానికి నీవు ఇచ్చేయాలన్నప్పుడు ఆ సమయానికి నీవేం చేయాలి? ఆ సమయానికి దేవుడికి ఇచ్చేయాలి. దేవుడే నీకు సమయం ఇవ్వడు. ఎప్పుడు వస్తావమ్మా, ఏ టైంకి వస్తావమ్మా సమయం ఇవ్వడు. దేవుడి మందిరానికి ఈ సమయం అవుతున్నప్పుడు ఆ సమయాన్ని నీ సమయానిగా నీవు మార్చుకొని ఏ పనులు ఉన్నా ఆపేసుకొని రావాలండి. హల్లెలూయా. అందుకే ప్రియులారా, భక్తుడైన దావీదు చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలోని సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. హల్లెలూయా. ఎక్కడుండి మాట్లాడుతున్నాడు అంటే చూడండి, 18వ వచనంలోని దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేయగా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటు వాడును, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. రాజధికారం వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోవాలండి? రాజు కూర్చుంటే అక్కడ ఆ పట్టణంలో ఉన్న పెద్దలతో కూర్చుని ఉండాలి. లేకపోతే సక్సెస్ వచ్చిన వెంటనే తనతో తిరిగిన స్నేహితుల దగ్గర కూర్చోవాలి, చెప్పుకోవాలి రాజయ్యని దేవుని హెచ్చించడానికి కూర్చోవాలి. కానీ ఎప్పుడైతే రాజధికారం వచ్చిన వెంటనే ఎవరితో వచ్చి కూర్చున్నాడండి? దేవుడి సందులో వచ్చి కూర్చుండి, ప్రభువా నన్ను హెచ్చించావు, నా కుటుంబం హెచ్చించావు, ప్రభువా నా కుటుంబాన్ని నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చావు అని ఎవరితో చెప్పుకుంటున్నాడండి? దేవుడితో చెప్పుకుంటున్నాడండి. హల్లెలూయా. దేవుడితో చెప్పుకుంటున్నాడు.
అంతేకాదు నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అంటున్నాడు. కూర్చుండడమే కాదు, తన సన్నిధి ఎక్కడ స్థిరపరచబడాలి? దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. కనుక నీవు కూర్చున్న స్థలం ఏ స్థలం అంటే నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా స్థిరపరిచే స్థలము. హల్లెలూయా. అది మామూలు స్థలము కాదండి. దేవుడు నివసించే స్థలము, దేవుడు కోరుకునే స్థలము, దేవుడు కార్యం జరిగే స్థలము, దేవుడు ఒక సన్నిధి ఉండే స్థలమై ఉన్నది. కనుక ఆ సన్నిధిలో నీవు కూర్చున్న వ్యక్తి మనస్ఫూర్తిగా కూర్చునేవాలి, ఆ ఆసక్తితో కూర్చోవాలి, ఎంతో భక్తి వినియమ కలిగిన వ్యక్తిగా కూర్చోవాలి. ఇది నా దేవస్థానంలో ఎలాగైనా మహిమను పొందుకోవాలనే ఆసక్తితో నీవు కూర్చుండాలి. అప్పుడు నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ స్థలంలో కూర్చుండడానికి చాలా మంది బాధ. ఆ స్థలంలో కూర్చుండడానికి బాధ. ఈ రోజు ఆ స్థలంలో కూర్చుండడానికి చాలా మంది తక్కువ అండి. ఏమండి, ఇప్పుడు దావీదు వెళ్ళి సందులో కూర్చునంటే ఎవరైనా ప్రార్థన ఏర్పాటు చేశారా? లేదు. ఎవరైనా ప్రార్థన పెట్టుకున్నారా? ఎవరు పెట్టుకోలేదు. ఈ రోజు దేవుడి మందిరంలో ప్రార్థించే గుంపు తక్కువ. కూర్చుండుడి, దేవుడి సంఘంలో కూర్చుండుడి అంటే ఇలాంటి ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు కాదు, ఏ కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు కాదు. మరి ఎప్పుడు కూర్చోవాలంటే నీ అంతటా నువ్వు వచ్చి దేవుడి మందిరంలో నువ్వు రావాలి, కూర్చోవాలి. హల్లెలూయా. ఎవరో ప్రార్థన పెట్టుకుంటే వెళ్ళే కూర్చోవడం, ఆ కూర్చోవడం కాదు. ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే ఎలక తప్పదు, వెళ్ళాలి, వెళ్ళి కూర్చోవాలి. వెళ్ళిన తర్వాత కూర్చోకుండా నిలబడతామా? కూర్చుంటాం. కానీ దాని గురించి చెప్పట్లేదే. నీ అంతటా నీవు దేవుడి మందిరానికి వచ్చి కూర్చుండే వ్యక్తిగా ఉండాలి. ఏమండి, ఈరోజు కుటుంబాల్లో ఎక్కడ కూర్చుంటున్నారు? టీవీ షో దగ్గర కూర్చుంటున్నారు, లేకపోతే టీవీ కార్యక్రమాల దగ్గర కూర్చుంటున్నారు, లేక ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, ఏమంటే ముచ్చట్ల దగ్గర కూర్చుంటున్నారు. ఇలాగ కూర్చుంటడానికి సమయం దొరుకుతుంది, కానీ ఇలాంటి వాటి దగ్గర కూర్చుండడానికి మనసు కుదురుతుంది. కానీ ఇటువంటి వ్యక్తుల ద్వారా కూర్చుండడానికి ఏమిటి ఇష్టము పుడుతుంది. కానీ నా సమస్యలు పోగొట్టుకోవడానికో, నా ఇబ్బందులు పోగొట్టుకోవడానికో, నా ఆత్మీయతను ఇంకా పెంచుకోవడానికో, దేవుడు యొక్క శక్తిని పొందుకోవడానికో, దేవుడు యొక్క సహాయం పొందుకోవడానికో ఇలా దేవుడి మందిరానికి వచ్చి కూర్చుందామనే ఏమాత్రం మనస్తత్వమో ఈరోజు చాలా మంది భక్తులు లేకపోతుందండి. హల్లెలూయా. భక్తులు లేకపోతుందండి. దేవుడి పిల్లారా, మేమైతే ఇంట్లో టీవీ చూడటం తక్కువ. నేను ఇంట్లో టీవీ చూడటం తక్కువ. ఫోన్లో ఉంటే ఆ యొక్క వాక్యము టచ్ చేసుకుంటాను, వాక్యము చూస్తూ ఉంటాను, వాక్యము డౌన్లోడింగ్ చేసుకుంటాను. ఎవరైనా చెప్తుంటే ఇంకా కొత్తవి నేర్చుకుంటూ ఉంటాను, లేకపోతే కొత్త పాటలు నేర్చుకుంటాను. వాట్సాప్లో కూడా మీకు పెడుతూ ఉంటాను ఎవరైనా కొత్త పాటలు నేర్చుకోవాలనుకుంటే. ఏమండి, ఇంట్లో ఇంకా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా బైబిల్ పట్టుకోవడమే, తినేసి ఇంకా స్నానం చేసి బైబిల్ పట్టుకోవడం ఉండడమే. మళ్ళీ ఈరోజు ఉదయం లేచి మరి వాక్యం కూడా చదువుకున్నా. ఎందుకంటే ఇది నా వ్యక్తిగతమైన దేవుని సందులో ఉన్న సహవాసం. ఇది హల్లెలూయా. ఇది ఎవరో చెప్తే కాదు, ఎవరో ప్రార్థన ఏర్పాటు చేస్తే కాదు, ఎవరో లేపితే కాదు, నా అంతటా నా శరీరంతో నేను వెళ్ళి కూర్చోవాలి దేవుడి మందిరంలో. హల్లెలూయా. బైబిల్ పెట్టుకొని కూర్చోవాలి, లేకపోతే ఒక యూట్యూబ్ లో వాక్యాన్ని చూస్తూ కూర్చోవాలి, లేకపోతే ఆ వాక్యంలో సేవకులు ప్రార్థన చేసుకొని దాంతో ఏకీపిస్తూ కూర్చోవాలి. ఇలాంటి వాటి కొరకు కూర్చోవాలి. ఇటువంటి వాటి కోసం మనం కూర్చొని మనము సమయాన్ని కేటాయిస్తే నిజంగా దేవుడు పిల్లారా ఆ వీడియోలో ప్రార్థన ఏకీపిస్తుంది, కానీ నీ జీవితంలో కార్యాలు దేవుడు మొదలు పెడతాడు. ఆ సేవకుడు నీ మీద ప్రవచనాలు దీవెనలు ఉచ్చరిస్తున్నప్పుడు, నువ్వు ఆమె అంటున్నప్పుడు నీ జీవితంలో కార్యాలు మొదలు పెడతాయి. ఆ వాక్యం వింటున్నప్పుడే, లేకపోతే బైబిల్ ఓపెన్ చేస్తే వాక్యం చదువుతున్నప్పుడే నీ పరలోకము మహిమ ప్రభావాన్ని నీ మీదకి నీవు అనుభవించినట్టుగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక పిల్లారా, నువ్వు టీవీ ముందు వాటిని కూర్చుంటే నువ్వు శరీరం సారం అయిపోతావు. అపవాది నీలో జ్వరపడతాడు. నువ్వు ఇంకా ఏ టైంలో వచ్చి కూర్చుంటావు కదా తెలుసా? వాక్యం అయిపోయిన తర్వాత కూర్చుంటావు, ఆరాధన అయిపోయిన తర్వాత కూర్చుంటావు. ఇంకా చివరికి దేవునికి వచ్చినట్టు కూర్చోడానికి కూడా వస్తారు. ఎవరు అలా కూర్చోబెడుతున్నారు? ఆ టైంకి ఆ చివరికి ఎవరో కూర్చోబెట్టడానికి పంపిస్తున్నాడు.
అపవాది కూర్చోబెడతాడు. దేవుడి పిల్లరా, ఒకరింట్లో పని చేస్తే ఇంకొకరు ఏం చేయాలి? దేవుడి మందిరానికి వెళ్ళడానికి చెప్పాలి. మరి ఆ పాదాల దగ్గర కూర్చుంటే మార్తం ఏం చేస్తుంది? నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నాను, ఆ పిల్లని రమ్మని ఇటు అని అంటుంది కదా. ఇంట్లో అందరు పని చేసుకుని దేవుడి మందిరానికి ఎవరు వెళ్ళినట్టు? దేవుడి మందిరానికి ఎవరు వెళ్ళినట్టు? దేవుడి సందాలు ఎవరు ఆరాధించారు? మార్తంలాగా ఈరోజు చాలా మంది తయారైపోయారు కదండి. అదే కొంతమంది మొగుడు పిల్లలు చూసుకుంటే మూడవ పని చేస్తున్నారు, భార్య ఒక పని చేసేస్తుంది. ఎందుక పిల్లలు కూడా పని చేసేస్తుంటారు. ఎందుకు అందరూ ఆ పని చేసుకుని వెంటనే దేవుడి మందిరానికి వెళ్ళిపోవాలండి. కనుక అటువంటి ఫ్యామిలీస్ కూడా చూసేవాళ్ళం ఉన్నాను నేను. ఏమండి, పిల్లలు ఒక పని, భర్త ఒక పని, భార్య ఒక పని, అత్త ఉంటే అత్త పని, మామ ఉంటే పని. మనిషి ఒక పని చేసుకుంటే ఏం చేస్తారు? అందరూ కానీ దేవుడి మందిరానికి వచ్చి ఆరాధన చేస్తుంటారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అతి రీతిగా దావీదు ఎవరికో చెప్తే వెళ్ళి కూర్చున్నట్లేదండి. ఎవరో కూర్చొని చెప్పట్లేదు, తన దేవుడి మందిరంలో వెళ్ళి కూర్చున్నాడు. దేవుడి మందిరంలో కూర్చుండి తన కుటుంబాన్ని స్థిరపరచమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదండి, 29వ వచనంలోని దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. హల్లెలూయా. తనను తన కుటుంబం ఎక్కడ ఉండాలని ఆస్వాదించమంటున్నాడు? దేవుడి సన్నిధిలో ఉండమని ఆస్వాదించమంటున్నాడు. నిత్యము ఉండాలి. నిత్యము మనం ఎంతవరకు ఉంటాము? ప్రాణం పోయేంత వరకు దేవుడి మందిరంలో వస్తాము, పోతాము. అవునా కదండి? నిత్యము ఉండాలి. ఈరోజు ధూపం వేసేవాళ్ళు లేరు, వెలిగించేవారు లేరు. ఏమండి, ఆ యొక్క ధూపము ఆగిపోతుంటే దాన్ని వెలిగించేవారు చాలా మంది తక్కువగా ఉన్నారు. దావీదు ఎక్కడ ఉన్నది? సింహాసనం మీద స్థిరపరచమని అనట్లేదు. నా కుటుంబము, నా కుటుంబీకులందరూ సింహాసనం మీద ఉండాలని అనుకోవట్లేదు. నీ సన్నిధిని నివసించినట్లుగా నిత్యం ఉండేటట్టుగా ఆస్వాదించుము అంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి ఆశీర్వాదం ఎవరు కోరుకోవట్లేదే? ఆ సన్నిధిలో ఉంటేనే కదా దావీదు అంతగా ఎక్కాడు. ఆ సన్నిధిలో ఉంటేనే కదా అంత ఉన్న స్థితిలోకి రాగలిగాడు. ఆ సన్నిధిలో ఉంటేనే కదా గనులకు లేని పేరు అతను పొందుకోగలిగాడు. ఆ సన్నిధిలో ఉంటేనే కదా అనేక రాజుల మీద విజయాన్ని సంపాదించగలిగాడు. ఎక్కడో కూర్చుంటే ఇవన్నీ దక్కయ్యా, ఈ సన్నిధిలో కూర్చుంటే ఇవన్నీ పొందుకోగలిగాడా? ఎవరు పొందుకోగలిగాడండి? ఎవరి సన్నిధిలో పొందుకోగలిగాడు. అందుకే కదా నేను ఎక్కలేని ఎత్తైన కొండను ఆయన ఎక్కించువాడు. ఆయన దావీదుని ఎక్కించాడు. మనుషుల ఎన్నో నిందల నుంచి, తన మీద ఉన్న సనుగుల నుంచి, అపాయాల నుంచి ఎన్నింటినో దాటించి ఎన్నో ఎత్తిన స్థలంలోకి ఎక్కించాడు దావీదుని. ఎక్కడ కూర్చుంటే? దేవుని సన్నిధిలో కూర్చుంటేనండి. హల్లెలూయా. అందుకే ప్రియులు, దావీదు వంశావళి అంతా కూడా దేవుడి మందిరంలో నివసించారు. దేవుడి సందులో కూర్చున్నారు. దేవుడి సింహాసనం మీద కూడా కూర్చుండబడ్డారు. హల్లెలూయా. కనుక నీవు దేవుడి మందిరంలో కూర్చుంటే దేవుడిని ఎక్కడ కూర్చోబెడతాడు? ఆశీర్వాదంలో కూర్చోబెడతాడు దేవుడు. హల్లెలూయా. సమృద్ధిలో కూర్చోబెడతాడు, అభివృద్ధిలో కూర్చోబెడతాడు, ఆరోగ్యంలో కూర్చోబెడతాడు. ఆయన మేలులో నిన్ను కూర్చుండబెడతాడు. నువ్వు ఇక్కడ కూర్చుండగలిగితే అక్కడ కూర్చుండగలుగుతావు. కనుక పిల్లరా, ఇక్కడ కూర్చునే వాళ్ళే సరిగా ఆశీర్వాదంలో కూర్చుండలేకపోతున్నారు. సరిగా అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. సరిగా ఆరోగ్యంలో కూర్చుండలేకపోతున్నారు. సరిగా పోషణలో కూర్చుండలేకపోతున్నారు. సరైన దీవెనలో కూర్చుండలేకపోతున్నారు. అపజయాల్లో కూర్చుండబడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఏమండి, కనుక ఆనాడు నా రాజులకి సింహాసనం మీద అంత స్థిరత్వము, ఆ సింహాసనం మీద అంత ఆధిక్యత, ఆ సింహాసనం మీద ఆ యొక్క దీవెనలు, ఘనతలు పొందుకున్నారంటే గల కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుడి మందిరంలో కూర్చున్నారండి. హల్లెలూయా. అంతేకాదు పిల్లలు చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలోని బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి
యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచున్నదంట. దేవుని సోదరు చూద్దాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ హన్నా కూడా ఎలా వచ్చిందండి? దుఃఖాకాంతులై దేవుని సన్నిధిని వచ్చి ఏడుస్తుందంట. దేవుని సన్నిధికి వచ్చింది ఎక్కడో అంటే ఈమె ఏడవడానికి ఎక్కడ స్థలం లేదా? చెప్పండి. మీరు ఆడవాలంటే ఎక్కడెక్కడికి వెళ్తారు? ఏడటానికి చెప్పండి. సత్యంగా అమ్మల దగ్గరికి వెళ్తుందంట. ఇంకో దగ్గరికి వెళ్తారు. మీరు ఆడవాలంటే మీరు వెళ్ళే స్థలాలు ఉంటాయి మీకు ఏడటానికి. మమ్మల్ని ఎక్కడ లేని స్థలానికి ఎక్కడ ఆర్కి బీచ్ లో కూర్చొని ఏడుతారు. ఎక్కడ లేనట్టుగా ఫోన్ చేసామని ఎక్కడ ఉన్నారంటే ఆర్కి బీచ్ లో ఉన్నాం మాయా అక్కడికి వెళ్ళి ఏడ్చేస్తారు. లేకపోతే కైలాసరికి వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఏడుపుతారు, లేకపోతే ఏదైనా బైపాస్ రోడ్కి వెళ్ళి ఎవరు లారీలు కార్లు లేని చోటుకి వెళ్ళిపోయి ఏడుతుంటారు, చీకట్లో ఏడుపుతారు కదండి. మీరు ఏడడానికో దుఃఖపడడానికో ఏవో స్థలం ఉండొచ్చేమో కానీ మీరు ఏడ్చినంత మాత్రం ఆ స్థలానికి వెళ్ళి ఏడ్చినంత మాత్రం మీ పని అవ్వదు. అవునన్న వారు దేవుడికి సోదరు గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏడిస్తే ఎక్కడ పని జరుగుతుంది? ఎక్కడ ఏడిస్తే పని జరుగుతుంది? దేవుడి సన్నిధిలో నువ్వు ఏడిస్తే నీకు పని జరుగుతుంది. ఆమె నందం గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎక్కడ కన్నీరు విడిస్తే నీకు పని జరుగుతుంది? దేవుడి పని సందలో ఏడిస్తే నీ పని జరుగుతుంది కదండి. కనుక ఆ సన్నిధికి వచ్చిన మొరపెట్టిన ఆమెకే ఏం జరిగిందండి? ఆమెకున్న గర్భఫలాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. నీ దాసురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన వాని తల మీద శారపు కత్తి ఎన్నటికి రాని యొక్క వాడు బ్రతుకుతూ ఉన్నట్టును నేను వారిని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేస్తుందండి? దేవుడి సన్నిధిని ప్రార్థన చేస్తున్నది. దేవుడి సన్నిధిని ప్రార్థన చేస్తున్నది. ఇంట్లో ప్రార్థన చేయొచ్చుగా? ఇల్లు లేదా? ఇల్లు లేదా అండి? మరి అక్కడ ప్రార్థన చేయొచ్చు కదా? అదే ఏడవలసింది అక్కడే ఏడవచ్చు కదా? అక్కడ ఇంట్లో కార్యం జరగాలంటే మొదటగా మొరపెట్టాల్సింది ఇంట్లో కాదు, మొదటగా దేవుడి మందిరంలో మొరపెట్టాలి. హల్లెలూయా. పిల్లలు కనడం అనేది ఎక్కడ జరుగుతుంది? అప్పుడు సంగతి ఎరుసలేం ఎప్పుడు అక్కడ ఇంట్లో కనేవాళ్ళు, అవునా కదండి. ఒకవేళ హాస్పిటల్ కనీసం ఎక్కడ తీసుకొస్తారు? ఇంటికే చేస్తారు. నీ ఇంట్లో పొట్టి అడుగులు తిరగాలంటే, నీ ఇంట్లో బుసుబుసు నవ్వాలంటే, నీ ఇంట్లో ఆ కార్యము జరగాలంటే నువ్వు నీ ప్రార్థన ఎక్కడ జరగాలి? చెప్పండి. నీ ప్రార్థన ఎక్కడ జరగాలి? నీ ప్రార్థన ఇక్కడ జరగాలి. అక్కడ నీ ఇంట్లో జరగాల్సిన కార్యం అక్కడ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కనుక పిల్లరా, మీరు విశ్వాసంతో ఈ నాటి నుంచి మీరు మీ ఇంట్లో మొదలు పెట్టకుండా దేవుడి మొదలు మొదలుపెట్టి మీ ఇంట్లో మొదలు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇల్లు ఉందని, దేవుడు మందిరం ఉందని, దేవుడు ఆలకిస్తాడని అని గ్రహింపుడు మనము తలపెట్టాలి, మనసుకి మనం అందించాలి. ఆమె ఏం చేసింది? నిజం ఆలోచన చేయగలిగితే ఆమె ఏడవాలనుకుంటే ఇంట్లో ఏడవచ్చండి, తలుపులు వేసుకొని ప్రార్థన చేయొచ్చు, భర్తను ముందు పెట్టుకొని భర్తతో కలిసి ఏడవచ్చు, లేకపోతే ఇంకెవరు తెలిసిన వాళ్ళు పట్టుకొని ఏడవచ్చు. కానీ నా బాధ అంతా మొదటగా నా దేవుడు వినాలి. హల్లెలూయా. నా కష్టం అంతా దేవుడికి మాత్రమే నేను చెప్పుకోవాలి. నా బాధను తీర్చేవాడు ఎవరంటే నా దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన పేరు పట్టబడిన ఆయన మందిరంలోనే ఆయన ఉంటాడు, ఆయన సన్నిధిలో ఉంటాడని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, నీవు చేసిన మనని దేవుడు ఆలకించి నీకు సంతానం దేవుడు అనుగ్రహిస్తాడు, నీ మనవి దేవుడు వినును గాక అని దేవుడు ఆ యొక్క దీవెన పలికించబడింది. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, అంతేకాదు ఇంకేమంటుంది చూడండి. అన్న తన మనసులోనే చెప్పుకొంచుండెను అని రాయబడి. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి, ఆమె స్వరము వినబడక ఉండెను. ఆమె ఏలి
ఆమె మత్తురాలై ఉన్నది అనుకోనేను. నీవు మత్తురాలవై ఉందువు. నీ ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఎలినవాడా, నేను మరో దుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. ఆమె ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరిస్తున్నది. ఎంతో మూలుగులతోటి ఎంతో వణుకుతోటి ప్రార్థన చేస్తున్నది. కనుక పిల్లరా, దేవుడి సన్నిధి ఎంతో శక్తివంతమైనది. దేవుడి శక్తి కలిగిన సన్నిధిలోని నీ ప్రార్థన ఏమవుతుందంటే ఫలిస్తున్నది. హల్లెలూయా. కనుక దేవుడి మందిరానికి వచ్చి నువ్వేం చేయాలి? కూర్చుండాలి. నీకు ఒక అరగంట ఉన్నా సరే దేవుడి మందిరానికి వచ్చి నువ్వు కూర్చుండాలి. చాలా మంది అంత అలసిపోతారండి. చాలా మంది ఎంతమంది అలసిపోతారు. అదే టైంలో ఎవరైనా పిలిచిన ఫోన్ చేసిన వెంటనే ఒక్కసారి ఆశలు దెబ్బకి ఎగిరిపోతాయి. అవునా కదా? ఫోన్ చేసినంటే అలా పలానా చోటుకి రా, ఇక్కడికి రా, ఏ ఫంక్షన్ ఉందిరా, ఇదరా అంటే దెబ్బకి ఒళ్ళు నొప్పులన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. అసలు మరి ఆ పలకరింపులో ఫోన్ కాల్లో ఏముందో మనకి తెలీదు. ఇది వాల్ పేపర్ పేరు కనబడంటే అమ్మో అంటే ఎక్కలేని ఉత్సాహము వచ్చేస్తుంది. ఏమండి? కనుక పిల్లరా, కనుక దేవుని మందిరానికి నీకు 5 నిమిషాలు ఉన్నా అరగంట ఉన్నా సరే దేవుని మందిరానికి వచ్చి నువ్వేం చేయాలి? తలుపులు తెరిచి నువ్వు దేవుని మందిరానికి వచ్చేగా ఉండాలి. హల్లెలూయా. కనుక పిల్లరా, నాకు ఏమంటే సమయం ఉంటే దేవుని మందిరానికి వచ్చేవాడిని. పాత డ్యూటీలో ఉండేవాడిని. అయితే పాత డ్యూటీలో ఇప్పుడైతే ఎప్పుడు రాత్రి 11 వస్తున్నా, లేకపోతే 8 గంటలకు వస్తాను తెలియదు, ఏ టైంకి వస్తాను తెలియదు. కనుక పిల్లరా, రేపు వచ్చే క్రిస్మస్కి అయితే ఆఫీసులో ఉండే ప్రకారం అయితే ఇది ఈ టైంకి వెళ్ళిపోతానని చెప్పేసి రావచ్చు. హల్లెలూయా. అంటే దేవుడి మందిరానికి నువ్వేం కూర్చునడానికి రావడానికి నువ్వు సమయాన్ని తీసుకుని రావాలి. హల్లెలూయా. అమ్మో ఈ సమయం పని చేయకపోతే రాదేదేమో, ఈ సమయాన్ని లేకపోతే ఏమైనా కుటుంబం నడవలేదేమో అని అనుకొని నువ్వు ఉండకూడదు. నీ కష్టం మీద నువ్వేం సాధించలేవు. నీ కష్టం మీద నీవు ఏమీ సాధించలేవు. దేవుడు చేతులు కావాలి. నీ చేతుల ద్వారా నువ్వు కుటుంబాన్ని పైకి లేపలేవు, కానీ దేవుడి చేతులే నీ కుటుంబాన్ని నీవు పైకి లేపగలుగుతుంది. ఏమండి? దేవుడు నీ చేతులు బలపరిస్తేనే నీ కుటుంబాన్ని నీవు చూసుకోగలుగుతావు. లేకపోతే దేవదాసిలాగా ఏం చేయలేక ఏం తోచగా ఇంట్లో సమస్యలతోటి ముడిగట్టుకునే విధంగా ఉండాల్సి వస్తుంది. ఏమండి? అదే దేవుడికి అప్పచెప్పావు అనుకో, దేవుడికి నీ సంతోషాన్ని, నీ హృదయం ఆనందాన్ని దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, చూడండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయం. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లును వారిలో కొందరు మీరు విగ్రహారాధకులై ఉండకూడి. హల్లెలూయా. జనులు దేని కూర్చున్నారంట? తినుటకును త్రాగుటకును కూర్చున్నారు. తినుటకును త్రాగుటకును కూర్చున్నారంట. చాలా మంది మందిరంలో భోజనాలు ఉంటే వస్తారు, వస్తే భోజనం పెట్టరు అన్నవారు అందరూ. కాకపోతే నాకు ఏదైనా భోజనం టైంకి వెళ్తే నాకు సిగ్గుగా ఉంటుంది. భోజనం టైంకి వెళ్తే సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే భోజనం టైంకి వస్తే అంటారు అనుకుంటాం, నాకే అనిపిస్తుంది. హల్లెలూయా. భోజనం టైంకి వస్తావు, నువ్వు భోజనానికి వస్తావు అనుకుంటారు. నిజమే చెప్పండి, నా మందిరం సమస్త జనులకు భోజన మందిరం అన్నాడు, ప్రార్థన మందిరం అన్నాడు. ప్రార్థన మందిరం అండి. ప్రార్థన ఒక్కటే జరుగుతుంది. గనుక ప్రియులారా, దేవుడు నీవు తినుటకును త్రాగుటకు కూర్చునే వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు వాక్యానికి వినడానికి కూర్చుండాలి.
ప్రార్థించడానికి కూర్చుండాలి, దేవుడు మాటలు వినడానికి కూర్చుండాలి, ఏమండి దేవుడు సహవాసాన్ని రావడానికి కూర్చుండాలి, ఏమండి గుంటూరులోని చర్చి ఉందండి, గుంటూరులోని మ్యాథ్యూస్ గారి చర్చి ఉంది. కూర్చుంటే ఏమండి అదే ఒక కుర్రోడు ఉన్నాడు, తెలిసినోడే కుర్రోడు. మా అమ్మ ఒకసారి డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ డ్యూటీలో జాయిన్ అయితే వచ్చాడంట, అక్క పక్క చర్చిలో భోజనాలు అవుతాడంట, వెళ్ళి వద్దామా అన్నాడంట. అసలు ఏం దేనికి పిలవాలి పక్కన వాళ్ళని? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ప్రార్థన జరుగుతుంది, ఉద్యోగ సభ జరుగుతుంది, వెళ్ళి వద్దామని అనాలి. ఎలా చెప్పడంట, భోజనాలు జరుగుతున్నాయంట, వెళ్ళి వద్దాం రాక్క అంటే 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 నువ్వు ప్రార్థన వెళ్ళక్కర్లేదు, భోజనానికి వెళ్తే చాలు అంటాడు. భోజనం నీ కడుపుకి, ప్రార్థన, సన్నిధి, వాక్యము, దేవుని శక్తి, అది నీ ఆత్మకి. ఆ రోజు నీ ఆత్మకి కావాల్సి నువ్వు ఇవ్వకపోతే ఆ రోజు నువ్వు చచ్చిపోయినట్టే. నీ ఆత్మ నీలో చచ్చిపోయినట్టే. ఆ రోజు నీ ఆత్మ బలహీనమైపోయిన రోజు, ఆ రోజు నీ ఆత్మ దేవుని సన్నిధిలోని సంతోషంగా లేకపోయిన రోజు అది. ఏమండి నిజమే, దేవుడు ఆయన మందిరంలో సర్వ సమృద్ధి, ఆయన మందిరంలో చెప్పాలి, ఆయన మందిరంలో సర్వ సమృద్ధి ఉన్నది. ఆయన మందిరంలో ఏ కొదువా ఏమీ లేదు. అంతెందుకు 3 రోజులు యేసు ప్రభువు బోధిస్తుంటే అందరూ కూడా కూర్చున్నారు. ఫిలిప్పుతో చెప్పారు, ఫిలిప్పు వీళ్ళందరూ 3 రోజులు నా దగ్గరే ఉన్నారు, ఏమైనా భోజనానికి ఏమైనా పెట్టండి, దారిని వెళ్ళేటప్పుడు పడిపోతారేమో, అలసిపోతారేమో అని అన్నప్పుడు ఫిలిప్ ఏమన్నారండి, ఇక్కడ పెట్టడానికి ఏమి కూడా ఏమీ లేదు. అప్పుడు ఒక పిల్లోడు లేచి ఒక బొట్టను తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. హల్లెలూయా. నిజమే, కూర్చున్న వాళ్ళందరూ కూడా దేనికోసం కూర్చున్నారండి? తినుటకు త్రావుడు కూర్చున్నారా? యేసు ప్రభు బోధ కోసం కూర్చున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు బోధ కోసము కూర్చున్నారు. ఏమండి పౌలు గారు ఎంత మాట్లాడతారంటే, పౌలు గారు పని చేయని వాడు తినుటకు అర్హుడు కాదు. పౌలు గారు అంటారు, పని చేయని వాడు తినుటకు అర్హుడు. నువ్వు ప్రార్థన మందిరం రావడం పనే, నీకు వాక్యం వినడం కూడా నీకు పనే, ప్రార్థన చేయడం కూడా నీకు పనే, పరిచర్య చేయడం కూడా నీకు పని. ఏ పని చేయని వాడు పాత్రలో చేయడానికి నీకు అర్హత నీకు లేదు. నాకైతే సిగ్గేస్తుంది తెలుసా, కొంతమంది ప్రార్థన రాలేదని క్యారెట్ తీసుకొచ్చేస్తారు. ఏమో నేను ప్రార్థన రాలేదు నాకు ఎందుకంటే నేను చెప్తాను, ప్రార్థన నేను రాలేదు నాకు ఎందుకంటే నేను చెప్తాను. తెచ్చినట్టు నాకు తెలియదు. ఏమండి చాలాసార్లు వద్దనిసే చాలా సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఏమీ లోపు తీసుకో బాబు అంటారు. కనుక మనసు అనేది సిగ్గునే కలుగుతుంది, అరే మందిరం రాకుండా భోజనం చేసేస్తున్నామే అని కదండి. ఒక వాక్యం వినడం లేదు, ఒక ఆరాధన లేదు, ఏమి లేదు. ఎందుకు వచ్చాము 100 రూపాయలు పెడితే దొరకదా? 100 రూపాయలు పెడితే దొరకదండి, దొరుకుతుంది. యేసు ప్రభువు అన్నాడు, నా తండ్రి చిత్తం చేయటమే నాకు అన్నము, చెప్పండి, నా తండ్రి చిత్తం చేయటమే నాకు అన్నము పానమే ఉన్నది. హల్లెలూయా. ఆ తండ్రి చిత్తం చేయడమే. ఆ రోజు నువ్వు ప్రార్థన దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే, పనులు చేస్తే, ఆ రోజు నీకు భోజన చేసినంత ఆనందం కలుగుతుందండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అదే అక్కర్లేదండి, భోజనమే దేవుడి పని కూడా అక్కర్లేదు, భోజనం చేస్తే చాలు. అసలు గుడాల పండ్లు కూడా సాంబార్ అదిరిపోతుంది. అసలు గుడ్ టేస్ట్ కూడా మా ఆవిడ ఉన్నట్టు టేస్ట్ కూడా ఉండదు. అసలు మా ఆవిడ వండితే ఏదో 2 ముద్దలు తెలిసి వెళ్ళిపోతాను, కానీ ఆ గుడాల పండుగ తింటాను కానీ అసలు మళ్ళా ఏంచుకుని తినాలనిపిస్తుంది. ఏమండి అందరూ ఎంచుకుంటారు, కానీ అందుకోసమే వెళ్తున్నామా? అందుకోసమే గుడాలు లేచారా? భోజనం తినటకు త్రావుడు కోసమే యేసు గారు ఏర్పాటు చేశారా? లేదే. ఇక్కడ చెల్లే ముందు మీరు ఆశీర్వాదకరంగా వెళ్ళబోతున్నారు. ఇక్కడ చెల్లే ముందు మీరు బలవంతులుగా వెళ్ళబోతున్నారు. ఇక్కడ మీరు జీవితంలో ఏ సమస్య వచ్చి ఉన్నారో ఇక్కడ బయటకు అడుగు పెట్టినంటే ఆ సమస్య మీ జీవితంతో తొలగించబడుతున్నది. దానికోసమే కదా వెళ్ళి కూర్చున్నది.
కదండి. కనుక దేవుడి మందిరానికి అలా వాటి కోసం వచ్చి కూర్చుండే వాళ్ళు ఉన్నారు, దీనికోసం వచ్చి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాళ్ళతో మనం ఏకీపించే వాళ్ళముగా ఉండకూడదు. హల్లెలూయా, ఉండకూడదు. నిజమైతే దేవుడి వాక్యం విన్న వచ్చిన నీకు భోజనం పెట్టుకుని ఎవరు పంపిస్తారు? యేసుప్రభువే పంపించడానికి వీళ్ళు పంపించలేదు. ఆ 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టి అప్పుడు ఇంటికి పంపించారు. దేవుడు సోదరు గట్టిగా 3 రోజులు దేవుడు వాక్యం విన్నారు. ఒక్క రోజు ఒక పూట భోజనం పెట్టలేడా దేవుడు? పెట్టాడండి, పెడతాడు. కనుక ప్రియులారా, కనుక దేవుడి మందిరానికి కూర్చున్న వ్యక్తివి తినుటకు తాగుటకు ఏముందో నువ్వు ఆలోచించకూడదు. నా దేవుడి మందిరంలో ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రార్థన జరుగుతుంది నువ్వు ఆలోచించాలి. కనుక అలాగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారండి? విగ్రహారాధికులు అయ్యారంట. అలా అంటే ఒక వాక్యం లేకుండా, ఒక సన్నిధి లేకుండా లేని వారందరూ కూడా ఓన్లీ తినటకు త్రాగుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? విగ్రహార్థకులు అయ్యారు. ఏమయ్యారు? విగ్రహార్థకుల అంటే కొంతమంది ఇంట్లో టీవీ విగ్రహం, కొంతమంది ఫోనే విగ్రహం, కొంతమందికి పిల్లలే విగ్రహము, కొంతమంది ఇల్లే విగ్రహం. ఇల్లు విడిచిపెట్టరు, ఇల్లు అనేది విడిచిపెట్టరు. పిల్లరా, కనుక కొంతమంది దేవుడి మందిరం కావాలంటే ఒక ఆదివారం దేవుడి మందిరం పెట్రోల్ ఇవ్వలేరా? పెట్రోల్ వేసుకుని రాలేరా? వస్తారు. ఒక ఫ్యామిలీ ఉంది వైజాగ్లో ఉంది. దేవుడి మందిరంకి వస్తే టికెట్ డబ్బులు ఎక్కడ అయిపోతాయి, బస్సుకో పెట్రోల్ డబ్బులు ఎక్కడ అయిపోతాయో సేవకుడిని ఇంటికి తెప్పించేసుకుని ప్రార్థన చేయించుకుంటున్నారు. సేవకుడినే ఇదేనా ఆన్లైన్ క్లాసా లేకపోతే ట్యూషన్ క్లాసా ఇంటికి తెప్పించుకొని చెప్పించుకోవడానికి? ఏమండి, అది కరెక్టా రాంగా చెప్పండి అసలు? దేవుడి దగ్గర నువ్వు రావాలి. వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుడి యొద్దకు రండి, దేవుడి యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడు. కానీ ఆ ఫ్యామిలీలో కాదండి, దేవుడే రావాలి, దేవుడు సేవకుడే రావాలి, దేవుడు వాక్యమే రావాలి. మేము మాత్రం రాము. మళ్ళీ మగవాళ్ళు ఉన్నారు ఇంట్లో, తీసుకెళ్ళలేరా? తీసుకెళ్తారు లేరండి? తీసుకెళ్తారు. ఎంత దూరమైనా సరే దూరం నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు లేరా? దేవుడి మందిరం కోసము ఉన్నారు. కనుక ప్రియులారా, ఎక్కడ కష్టమైపోద్ది అని ఏం చేస్తున్నారండి? దేవుడి మందిరానికి దూరం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఇంకో మాట చూద్దాం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 18 1వ వచనంలోనే, మరియు మర్మే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళలో గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుని సోదరులతో గట్టిగా హల్లెలూయా. అబ్రాహాము ఏం చేశాడండి? గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఎవరి కోసం కూర్చున్నాడు? ఎవరి కోసం కూర్చున్నాడు? దేవుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడా అని కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు వాక్యం పంపిస్తాడని కూర్చున్నాడు. దేవుడు కనబడతాడేమో కూర్చున్నాడు. అక్కడ అసలు అబ్రహాం జీవితంలో నాకు స్వరం వినడమే తెలుసు, దేవుడు చూడటము తెలియదు. కానీ అలాగే దేవుడు స్వరం కొరకు అంతగా ఎండవేళలో కూర్చోవడం, దేవుడు చూసిన వెంటనే దేవుడు ఇంకా మాట్లాడడం కాదు, డైరెక్ట్ గా దేవుడు అబ్రహాంతో కలుద్దామని దేవుడు దిగి వచ్చేసాడు. ఏమండి అని మన దాకా దేవుడు మాట్లాడాడు, ఇదే సడన్ గా దేవుడు వచ్చాడు అని అనుకుంటున్నాడు. మీరు కూర్చుంటే ఆయనే మీ వద్దకు వస్తాడు. ఏ గుడారపు ద్వారమందు, ఈ గుడారం ఎక్కడ వేయబడి ఉన్నది? దేవుడు ఆస్వాదించిన స్థలములో, దేవుడు చెప్పిన స్థలములో, దేవుడు వెళ్ళమనిన స్థలములో, దేవుడు ఒక కందృష్టి కలిగిన ఆ స్థలములో వేయబడి ఉంది. ఇది ఎక్కడో సొదొమ గొమొర్రాలో వేయబడింది కాదు, ఏ అల్లర్చలలో ఉండే స్థలంలో వేయబడింది కాదు, దేవుడు కోరుకున్న స్థలంలో వేయబడిన గుడారం. కనుక ఆ గుడారమును విడిచిపెట్టలేదు, ఆ గుడారం దాటి ఏ గుడారంలోకి వెళ్ళలేదు.
ఏమండి, దేవుడు ఎక్కడ గుడారం వేసుకోమన్నాడు అక్కడే గుడారం వేసుకొని ఈ గుడారం తాను వేసుకున్న గుడారము, తాను చెప్పబడిన స్థలం వేసుకున్న గుడారం వ్యక్తి దగ్గరికి దేవుడు వస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి పిల్లరా, దేవుడు మనిషి దగ్గర రావడం అనేది ఎక్కడ చూస్తాం? ఆదాం అవ్వల దగ్గర చూస్తాం. హల్లెలూయా. ఒక మనిషి దగ్గరికి దేవుడు రావడం ఎక్కడ చూస్తామండి? ఆదాం అవ్వల దగ్గర చూస్తాం. వాళ్ళు ఏదో తోటని ఎల్లగొట్టిన తర్వాత ఆ నోహు కాలం దగ్గర కావచ్చు, ఇంకా మళ్ళీ 11 వరకు దేవుడు ఒక మనిషి దగ్గర రావడం అనేది చూడమనం. మరలా ఎవరి దగ్గరకు వచ్చి చూస్తున్నామండి? అబ్రహాం దగ్గర చూస్తున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఎందుకంటే తండ్రి ఇంటిని, తన స్వదేశాన్ని, తన బంధువుల్ని విడిచిపెట్టి వచ్చేసి దేవుడి దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడే నా ప్రపంచము, దేవుడే నా కుటుంబము, దేవుడే నా స్నేహితుడు, దేవుడే నా కుటుంబము, దేవుడే నా తండ్రి అని ఆశతో వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? దేవుడిని ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టకుండా ఉన్నాడండి. ఏమండి, ఇదే గుడారము, ఇదే వ్యక్తి ఏం చేశాడంటే సొదొమ గుమొర్రాలో ఎవరు వేసుకున్నారు? లోతు వేసుకున్నాడండి. విడిపించడానికే వచ్చారే గాని, ఆ యొక్క ఉగ్రత తప్పించడానికి వచ్చారే గాని, ఏదో దీవించడానికో ఏదో ఆస్వాదించడానికి ఆ యొక్క దేవదూతలు ఎప్పుడు కూడా లోతు దగ్గరికి రాలేదండి. కానీ అబ్రహాం జీవితం చూస్తే పిల్లరా, ఎక్కడికో కూర్చున్న, నిలబడిన, ఆలోచించిన దేవుడికి అబ్రహాంకి వాక్యము ప్రత్యక్షము అయితే ఉండేది. హల్లెలూయా. ఏమండి, మరి పిల్లరా, సామెతల గ్రంథంలో మాట ఉంటుంది చూడండి, 8వ అధ్యాయం 34వ వచనంలో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొను, నా దారబంధుల యొద్ద నడుచుకొని కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవన కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. సభలో కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ద్వారమందు అనుదినము గడప దగ్గర కాచుకున్న వ్యక్తికి ఏంటి, దేవుడి మాట తరచుగా వింటున్న వ్యక్తికి ఏమి దొరికిందండి? ఏమి దొరికింది? జీవము దొరికి ఉన్నది. హల్లెలూయా. జీవం దొరికింది. ఎలాంటి జీవము? మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు అవ్వడానికి దేవుడు జీవాన్ని వాళ్ళకి అనుగ్రహించి ఉన్నాడు. చదవబడండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, జీవం దొరికిందా లేదా? ఇప్పుడు ఆరోగ్యం ఉన్న వాళ్ళకి జీవం ఉంటే ఏమవుతారు? వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. అదే జీవం లేకపోతే ఇంకో జీవం వాళ్ళు ఇవ్వగలరా? ఇంకో జీవం ఇవ్వగలరండి? వాళ్ళిద్దరు అదే మాట్లాడుకున్నారు కదా, ఆయనకేమో వయసు అయిపోయింది, నా వయసు కూడా అయిపోయింది, మీ ఇద్దరం ఎలాగా పిల్లలమే కనగలం అంటే ఇంకో జీవం వాళ్ళు క్రియేట్ అవ్వడానికి ఉండాల్సిన జీవం అనేది వాళ్ళు లేదు. ఏ ద్వారబంధం అయితే గుడారం ద్వారబంధం ఏదైతే కూర్చున్నాడో, కనిపెట్టుకుని ఉన్నాడో, దేవుని ఎప్పుడైతే కనుగొని ఉన్నాడో ఆ జీవితం దేవుడు జీవాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. ఇస్సాకుని కన్నారు, దేవుని యొక్క కటాక్షం వాళ్ళకి అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. కనుక నీ కుటుంబంలో జీవం పొందుకోవాలన్నా దేవుడి మాటలు నీవు వినే వ్యక్తిగా ఉండాలి, కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి, ఆయన ద్వారబంధ యొద్దకు నీవు వచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు నీ గుమ్మం దగ్గర కూర్చొని వ్యక్తిగా ఉండకూడదు. నీ ఇంటి గుమ్మం దగ్గర, నీ బంధువుల గుమ్మం దగ్గర, నీ ఇంటి గుమ్మం వాళ్ళ దగ్గర కూర్చునే వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, ఒక సమస్య ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు ఒక గుమ్మం దగ్గరికి నీవు తప్పకుండా రావాలండి. అప్పుడే నీ గుమ్మానికి దేవుడు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడే నీ గుమ్మంలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు నీవు దీవించబడతావు. దేవ సోదరుడిగా హల్లెలూయా. నీ గుమ్మాన్ని ఒక ఆశీర్వాద గుమ్మంగా దేవుడు తయారు చేస్తాడు. దేవ సోదరుడిగా హల్లెలూయా. ఎవరు ద్వారం గుమ్మం దగ్గరకు వస్తే, దేవుడు ఒక మందిరం ద్వారం గుమ్మం దగ్గరకు వస్తే నీ గుమ్మాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ గోడలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇదిగో దేవుడి పిల్లరా, ఓబేదేవుని ఇంటి వాతావరణం అంతా కూడా ఎలాగైతే ఆశీర్వదించాడో దేవుడు కూడా నీళ్ళంతటిని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక పిల్లరా, అబ్రహాం వలె, దావీదు వలె దేవుడి సన్నిధిలో కూర్చునడానికి మనము ఇష్టపడే విధముగా మనము నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా.
ఆయన ఉపదేశం వినడానికి, ఆయన మాటలు వినడానికి మనము రావాలి. లేకపోతే అనారోగ్యంగా ఉంటే, రాలేని పరిస్థితి, అలసటగా ఉంటే ఒక టీవీ ఛానల్ గాను యూట్యూబ్ లో కానీ నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని వినమండాలి. స్థలాన్ని లేకపోతే నీ కుటుంబ సభ్యులతో నేను సన్నిధి ఏర్పరచుకుంటే నీ అక్కడ ఆయన సన్నిధి, ఆయన నీ కుటుంబంలోకి ఆయన వస్తాడు. హల్లెలూయా. ఆయన నీ కుటుంబంలోని నీ గృహంలోనే ఆయన సంచరిస్తాడు. హల్లెలూయా. ఆయన సంచరించిన కుటుంబంలో ఏ కుటుంబం కూడా ఈ రోజు కూడా విడవబడలేదు, వదలబడలేదు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎవరు తిరగాలి? దేవుడు తిరగాలి. దేవుడు సన్నిధి తిరగాలి. రెండు పిల్లరా హైదరాబాద్ లోనే ఒక కుటుంబం దేవుడి మందిరానికి వెళ్ళడం మానేసింది. హైదరాబాద్ లో కుటుంబం దేవుడి మందిరానికి వెళ్ళడము మానేస్తే ఆ ఇంట్లో దయ్యాలు తిరగడం ప్రారంభించబడ్డాయి. ఆ ఇంట్లో దయ్యాలు రాత్రి అయితే అవి పడేసేయడాలు, ఈ పడేసేయడాలు, ఈ సౌండ్లు చేసేస్తున్నాయంట. ఇక భార్య భర్తల పిల్లలకి నిద్రే లేదు. ఏమండి నిజం జరిగింది. సతీష్ కుమార్ గారు చెప్పారు ఈరోజు. నేను ఆ సాక్ష్యాలు వింటూ ఉంటామండి. ఆ కుటుంబంలో దెయ్యం అనేది ఉంటది కనుక. ఎందుకంటే ఖాళీ చేయబడతా అంటే నువ్వు ఉంటే ఉన్నట్టు కాదు. దేవుడు లేకపోతే అది ఖాళీ స్థలమే. హల్లెలూయా. ఇంట్లో 5-4 ఉండొచ్చాం కానీ దేవుడు లేకపోతే ఖాళీది. దేవుని కుటుంబం లేకపోతే ఖాళీ. దేవుడు లేను అని అపవాది చూశాడు, నాకు ఖాళీ దొరికిందో అని పంపించండి రా, వచ్చాను నీ కుటుంబం రావాల్సిన వాళ్ళు అందరూ వస్తారు. నీ కుటుంబం అనారోగ్యాలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయండి. హల్లెలూయా. కనుక మీరు ఇంట్లో 5-4 దేవుడిని ఖాళీ చేయకుండా మీరు ఉండాలి. హల్లెలూయా. అపవాదికి ఖాళీ అనేది, అపవాదికి స్థలమును ఇవ్వకూడదు. హల్లెలూయా. అపవాదికి స్థలముని మీరు ఇవ్వకండి. దేవుడికి స్థలం ఇవ్వండి. యాయిరు తీసుకొచ్చాడు. ఆ యాయిరుని యేసుప్రభుని తీసుకొచ్చాడు. తన కుమార్తె మంచం మీద చనిపోయి ఉన్నది. యేసుప్రభు అన్నాడు ఇంటి ఈమె తల్లిదండ్రులు పేతురు, యోహాను, ఆంద్రయ్య వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా, ఏడ్చే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోమన్నాడు. ఆ ఇంట్లో ఎవరున్నారంటే ఆ కుటుంబీకులతోటి యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఒక్క ఉన్నాడు. పోయిన ప్రాణం ఆ కుమార్తెకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. కనుక నీ ఇంట్లో వచ్చినప్పుడు యేసుప్రభుకి ఏమవ్వాలి? స్థలము ఇవ్వాలి. అబ్రహాము ఇంట్లోకి ఎవరికి స్థలం ఇవ్వబడింది? దేవుడికి స్థలము ఇవ్వబడింది. కనుక పిల్లరా, నీ కుటుంబంలో దేవుని స్థలం ఇస్తే నీవు కూడా దేవుడి మందిరంలో ఉండడానికి స్థలాన్ని నీవు ఏర్పాటు చేసుకుని, ఆ స్థలము దొంగిలించబడకుండా, ఆ స్థలము ఖాళీ చేయబడకుండా నీ స్థలంలోకి నువ్వు వచ్చేస్తే తప్పకుండా దేవుడు నీవు ఎక్కడ స్థిరపరచబడతావో, ఎక్కడ ఆశీర్వదించబడతావో ఒక దీవెనకరమైన స్థలాన్ని దేవుడు నీ కుటుంబంలో అనుగ్రహిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం.